హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. తెలంగాణ రాజకీయం మంచి కాక మీద ఉంది. అసలు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రతిరోజు హాట్గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రతి క్షణం ఏ పార్టీకి ఆ పార్టీ ఆధిపత్యం చూపించడానికి తాపత్రయపడింది. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. విచిత్రంగా సిటీ అయినప్పటికీ బీజేపీ అంత దూకుడు చూపించట్లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. సర్వేలు అయితే సింపతి ఓటింగ్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై యాంటీ ఇంకంబరెన్సీ కూడా ఉందంటున్నాయి. అందుకేనేమో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రంగంలోకి దిగి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. గెలుపు మాదే అని ధీమా కూడా చూపిస్తున్నారు. మాగంటి సునీత అయితే భర్త మాగంటి గోపీనాథ్ మీదే ఆధారపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుదీర్ఘకాలం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా చేసిన మాగంటికి లోకల్గా మంచి పట్టుంది. అందుకే ఖచ్చితంగా సానుభూతి పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 2 సర్వేలు రాగా అందులో చాణక్య స్ట్రాటజీ సంస్థ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే మరో సంస్థ ఓటా మీడియా హౌస్, ఈ సంస్థ కూడా బీఆర్ఎస్ విజయం సాధించవచ్చని చెప్పింది. 2 సంస్థలు దాదాపు 5-6% ఇద్దరి మధ్య తేడా అని చెప్తున్నాయి. మరి ఈ తేడాను కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్తో అధిగమించగలదా అంటే డౌటే. ఇక బీజేపీ మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ అనేది నిజమేనా అన్నట్లు దాని వ్యవహారం కనపడుతోంది. సర్వేల్లో కూడా దాన్ని జనం పట్టించుకుంది తక్కువే. అయితే 2 సర్వేల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద నెగిటివ్గా కనపడుతుంది. అలాగే రేవంత్ పనితీరు పైన అంత సాటిస్ఫైగా ఉన్నట్లు అనిపించట్లేదు. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. జూబ్లీ హిల్స్లో ఎవరు పాగా వేయబోతున్నారు, హిల్స్ మీద ఎవరు కూర్చోబోతున్నారో ఒకసారి మనం మాట్లాడదాం. రైట్, ముందుగా మనతో పాటు ఓటా మీడియా హౌస్ అధినేత కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారితో మాట్లాడదాం. కృష్ణ గారు, ఏంటి సార్ సంగతి? మంచి హీట్గా కనిపిస్తోంది జూబ్లీ హిల్స్ అంతా. ఏమైనా లాస్ట్ మూమెంట్లో చేంజెస్ కనిపిస్తున్నాయా? కాంపిటీషన్ కాస్త ఇద్దరి మధ్య పోటీ కింద మారింది. జనరల్ గా కేక్ వాక్ అవుతుంది బీఆర్ఎస్ కో నవీన్ కో అనుకుని కూడా ఒక దశలో అనుకున్నారు నామినేషన్ వేసే టైంలో. కానీ ఈ రోజు పరిస్థితి, మేము 4వ తేదీ వరకు మేము చూసిన సర్వే శాంపిల్స్ ప్రకారం ఇద్దరి మధ్య ఒక 6% తేడా అనేది మనకు క్లియర్ గా కనబడుతుంది. సో అందుకనే ఇది అంత ఈజీ ఎవరికి కాదనేది మాత్రం, అందుకనే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన దిగుతున్నారు. ఇటు ఎట్లాగో కేసీఆర్ రాలేకపోతున్నారు కనుక కేటీఆర్ గారు అన్ని తానే నియోజకవర్గం మొత్తం చూడుతున్నారు. సో ఈ రోజుకి 4వ తారీఖు ఉన్న పరిస్థితి అలా అయితే, నిన్న 5 ఇవాళ 6కి కొంచెం కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న మాకు లోకల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కూడా కొంచెం సమాచారం తెలుస్తుంది. సో అందుకనే ఇది ఖచ్చితంగా 10వ తారీఖు పోల్ మేనేజ్మెంట్ జరిగేంత వరకు కూడా ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. జూబ్లీస్ లో ఎవరికి ఖచ్చితంగా ఇతను ఆటోమేటిక్ గా గెలిచిపోతాడని చెప్పే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు. అంటే కృష్ణ గారు, టఫ్ ఫైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా 2 రోజుల నుంచి కాంగ్రెస్ కొంత ఇంప్రూవ్మెంట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన చెప్పినట్టు నిన్న సభల్లో కూడా రేవంత్ రెడ్డి అన్నారు 30,000 మెజార్టీతో మేము జూబ్లీ హిల్స్ గెలుచుకోబోతున్నాం అంటున్నారు. ఏంటి సార్ ఆ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తోంది? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. ప్రభుత్వం నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎంత ప్లస్, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా అది మైనస్. సో జూబ్లీ హిల్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నవీన్ యాదవ్ ప్లస్ పార్టీ మైనస్, సునీత మైనస్ బీఆర్ఎస్ పార్టీ ప్లస్. ఇది జరుగుతుంది ఇప్పుడు, అక్కడ జరుగుతుంది. సో అందుకనే ఈ రెండింటిని ఎవరు బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎవరు పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు? అధికార పక్షానికి ఉండే అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి. అధికార యంత్రాంగాన్ని వాడటం కానీ, అవతల వాళ్ళని నిరోధించడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక రేపు 2-3 రోజుల్లో జరగబోయే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ 47% పోలింగ్ అయింది లాస్ట్ ఎలక్షన్. సో పోలింగ్ ఎక్కువగా జరిగితే ఒక సమస్య ఉంటుంది, పోలింగ్ తక్కువ జరిగితే ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరి ఓటర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించుకుంటారో లేదనేది మనకు ఇక్కడ క్లియర్ గా కనబడాల్సిన విషయం. అంటే కృష్ణ గారు, జూబ్లీ హిల్స్ అంటేనే అర్బన్ ఓటింగ్, అంటే అర్బన్ కాంగ్రెస్ పరిస్థితి ఇంతే అనుకోవచ్చు. అంటే తగ్గిందా అక్కడైనా ఓటింగ్ శాతం కాంగ్రెస్కి? లేదు, ఇక్కడ మీకు కాంగ్రెస్ కి ఓటింగ్ శాతం తగ్గటం కాదు, నవీన్ అనే వ్యక్తి వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పోటీలో ఉన్నది. ఇంకా నవీన్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా గానీ ఈ మాత్రం పోటీ కూడా ఉండకపోతుంది. ఓకే, క్యాండిడేట్ ముఖ్యం అంటారు. అక్కడ క్యాండిడేట్ చాలా ముఖ్యం, క్యాండిడేట్ లోకల్ స్టాండ్ కూడా చాలా ముఖ్యం. క్యాండిడేట్ నవీన్ ఎప్పుడు మా దగ్గరే ఉంటాడు, మాకు కనపడతాడు, మా సమస్యలు తీరుస్తాడు, మాకు సహాయం చేస్తాడు, మాకు ఏదో సేవలు చేస్తాడు అనే ఉద్దేశంలో ఆ మొత్తం డివిజన్ ప్రజలంతా కూడా ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ మాగంటి కుటుంబానికి ప్రజలకి మధ్య పెద్ద
యాక్సెస్ లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు సునీత గెలిచినా వెళ్ళి మళ్ళీ ఎక్కడో ఉంటారు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న విషయాన్ని కూడా మాట్లాడుతుంది. సో ఈ టైంలో కాంగ్రెస్‌కి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఈ 2 నెలల్లో చేపట్టాల్సిన సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలయ్యాయి. ఒక ఆర్టీసీ బస్ తప్ప మిగతావేవి కూడా పెద్దగా గ్రౌండింగ్ అయినట్టుగా మనకు కనపడదు. సో అందువల్ల ఆర్టీసీ బస్ ఒక్కటి మహిళల వైపు నుంచి వస్తే ఆటో కార్మికుల వైపు నుంచి సమస్య కూడా వచ్చింది జూబ్లీ హిల్స్ విషయం. సో అందుకనే ప్రజలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా, లేదా లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా, ఈ అంశాలు చాలా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. అందరూ కూడా ఎవరికి కూడా వన్ సైడ్ గా ఎలక్షన్ పోయే అవకాశం ఈ రోజుకైతే పరిస్థితి అయితే లేదు. రైట్. మీ ఓటా మీడియా హౌస్ సర్వేలో కూడా రేవంత్కి మార్కులు అంటే 25 మార్కులు అంటే 67% చూపిస్తున్నారు. అంటే 100% అంటే చాలా తక్కువ మంది చూపిస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా ఆయన మీద అంత కోపం కనిపిస్తుందా ప్రజల్లో, లేకపోతే గవర్నమెంట్ మీద కోపం కనిపిస్తుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏదన్నా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరూ వాళ్ళిద్దరిని విమర్శిస్తారు తప్ప పోయిన 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ అయితే విమర్శించారు కదా. సో న్యాచురల్ గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా క్లియర్ గా కనపడుతుంది. కొన్ని 6 గ్యారంటీల్లో అమలు చేయకపోవడానికి కూడా సమస్య కూడా ఉంది. దానికి బడ్జెట్ కారణం కావచ్చు, ఇంకేదైనా సమస్య కావచ్చు, కేంద్రం సహకరించకపోవడం కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదున్నా పెట్టే వాళ్ళే తిడతారన్నట్టు ఇప్పుడు చేయాల్సిన రేవంత్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీస్ ఏం చేయలేదన్న విషయాన్ని కాంగ్రెస్ కూడా అంత బలంగా తీసుకోలేకపోతుంది. ఏదైతే ఇప్పుడు జూబ్లీస్ లో ఏం లేదని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొట్టే వ్యవస్థ కూడా కాంగ్రెస్ చేసుకోలేకపోయిందేమో అనేది మేము ఫీల్డ్ లో తిరిగినప్పుడు మాకు వచ్చిన అనుకుంటే. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ కామెంట్ చేస్తుంది కదా, దీనికి సంబంధించి కూడా మీరు సర్వే చూపించారు. దాంట్లో 47% అవునని అధిక శాతం మందే చూపిస్తున్నారు. అంటే అది జనాల్లోకి వెళ్ళిందా? అంటే బీజేపీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం కూడా. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఒకరు టికెట్ ఇవ్వాలన్నారని, ఇంకొకరు టికెట్ ఇవ్వాలన్నారని చాలా టికెట్లు లాస్ట్ మినిట్ వరకు లేట్ చేశారు బీజేపీలో. లేట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు పోరాడితే మేమే బయటపడతామని కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ మనకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి ఒక ప్యాటర్న్ ఏదైతే 2023-24 ఎన్నికల్లో జరిగిందో సేమ్ అదే ప్యాటర్న్ ప్రకారం ఇప్పుడు బీజేపీ ఏదో ఒక పార్టీకి ఓటేస్తుంది. అది బీఆర్ఎస్ కే వస్తుందని జనం ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు, కాంగ్రెస్ కి వేయించుకుంటారు బీజేపీ ఓట్లు అంటున్నారు. అంటే అసలు బీజేపీ ఓటు బీజేపీకి పడే అవకాశం ఉందా లేదా అనేది పెద్ద డౌట్ కింద కనపడుతుంది. ఇక వాట్ అబౌట్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం, ఇది ఏమైనా లాస్ట్ మూమెంట్లో ఏమైనా కాంగ్రెస్? అజారుద్దీన్ అనే వ్యక్తిని మైనార్టీలందరూ తమ ప్రతినిధిగా చూడట్లేదు. మేము ఫీల్డ్ లో మాట్లాడినంత వరకు ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాకేంటి అని మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే ఇది కూడా లాస్ట్ మినిట్ గా ఎన్నికల స్టంట్ కోసం, ముస్లిం ఓట్ల కోసం చేసిన పని తప్ప క్లియర్ గా ఆయన మీద ప్రేమ ఉంటే జూబ్లీస్ లో ఓడిపోయినప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వాల్సిందే కదా అని మాట్లాడుతున్నారు. సో అంతే మైనార్టీ వ్యక్తి క్యాబినెట్ లో లేడనే విషయం తెలిసి ఆయన అటువైపు షబ్బీర్ అలీకి ఇవ్వచ్చు కదా, అసలు అజారుద్దీన్ కి ఏం మైనార్టీలో పట్టుందని ఇస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఉంది. మైనార్టీలకు ఇవ్వడం వల్ల మేము ఓటేస్తామని అనుకోవటం భ్రమ అని 52% మంది చెప్తున్నారు. సో ఒక పెద్ద డిబేట్ అయితే ముస్లిం కమ్యూనిటీలో జరుగుతుంది అజారుద్దీన్ మంత్రి పదవి. మీరు చెప్పినట్టు షబ్బీర్ అలీకి ఇచ్చుంటే ఏమైనా కొంత మార్పు ఉండేదంటారా? అంటే జనం యొక్క కోరికలు, జనం మాట్లాడుతుందని నేను చెప్తున్నాను. అది యాక్చువల్ గా అంటే జనంలో ఈ యాంగిల్ కూడా ఉందని చెప్పడం నా ఉద్దేశం. ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు ఓటర్లు అనేది నేను చెప్పదలసిన ఉద్దేశం. చాలా మంది అజారుద్దీన్ మంత్రి పదవిని సడన్ గా తెచ్చిపెట్టని హిందూ కమ్యూనిటీ చెందిన వాళ్ళు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలలో పెద్ద రావాల్సిన సపోర్ట్ కూడా ఏం పెద్దగా రావట్లేదు. కృష్ణ గారు, నెక్స్ట్ ఈ కవిత ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా? లేదండి, జూబ్లీస్ వరకు కవిత గారికి సంబంధించిన ఇంపాక్ట్ అయితే మనకు పెద్దగా లేదు. ఎందుకంటే కవిత గారు ఏమి డైరెక్ట్ గా ప్రచారం చేయట్లేదు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ అన్నట్టుగా కూడా ఓపెన్ గా ఏం లేదు. కవిత గారు జూబ్లీస్ లో ఆమె, ఎందుకంటే ఒక దశలో ఆమె పోటీ చేయడం కానీ ఆమె తరపున క్యాండిడేట్ ఉంటారని కానీ ఒక ప్రచారం జరిగింది. అది కూడా ఆమె విరమించుకున్నారు. నవీన్ యాదవ్ కే మద్దతు ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో ఏమైనా జూబ్లీస్ లో ఆమెకంటూ, జాగృతి కంటూ సపరేట్ గా ఓట్ బేస్ అట్లాంటిది ఇప్పుడు ఏమీ లేదు కనుక ఆమె మోరల్ సపోర్టే తప్ప ఫిజికల్ గా ఆమె చూసి ఓట్లు వేసుకోవడం అనే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే జూబ్లీస్ అయితే ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ కాళేశ్వరం అవినీతి కానీ, కేటీఆర్ ఫార్ములా రేస్ సంబంధించి కానీ, ఫోన్ ట్యాపింగ్, ఈ అంశాలు ఏవి ప్రజల మీద ప్రభావం చూపించలేకపోతున్నాయా?
అంటే వాటి గురించి చెప్పేవాళ్ళు ఎవరని నా ఉద్దేశం. జూబ్లీ హిల్స్ లో బోరబండలో ఉన్న మురికాల మీద జరిగినంత చర్చ కూడా జరగట్లేదు కాళేశ్వరం మీద. ఇక్కడ మురికి ఎందుకు తీయలేదు, అక్కడ చెత్త ఎందుకు తీయలేదు అని మాట్లాడుకుంటారు తప్ప అసలు ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యే అంశాల మీద డిబేట్ అనేది ఎక్కడ కనపట్లేదు. వీళ్ళ భాష కూడా చాలా కిందికి దిగజారి కూడా మాట్లాడుకుంటున్నారు, అటు కేటీఆర్ గాని ఇటు రేవంత్. సో కొంత ఎలైట్ సెక్షన్ లో ఇదేమి భాష, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు భాష చూస్తే చాలా విచిత్రంగా ఉందని కూడా ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. సో అందుకనే మీకు నేను అదే చెప్తున్నాను కదా, 10 ఏళ్లలో బీఆర్ఎస్ వల్ల 3 సార్లు గెలిచిన మాగంటి వల్ల జూబ్లీస్ ఏం బాగుపడలేదన్న విషయాన్ని చెప్పే నాదులే లేడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడిగితే కౌంటర్ ఇచ్చుకునే విధానం కూడా కాంగ్రెస్ పార్టీలో కనపట్లేదు. సో కొంచెం ఇది ఒక స్టెప్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చాలా అడ్వాన్స్ లో ఉన్నది. దీన్ని కాంగ్రెస్ ఈ 3-4 రోజులు ఏమైనా అధిగమిస్తే కాంగ్రెస్ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కృష్ణ గారు, అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ సెంటిమెంటల్ డెవలప్మెంట్ అని చూసుకుంటే అప్పట్లో ఈ పీజీఆర్ కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేయాలంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్తో ఓట్లు అడుగుతున్నారంటూ నిన్న రేవంత్ కామెంట్ చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి దాదాపు 4000 ఇళ్లు కట్టే బాధ్యత కూడా తీసుకుంటానని ఇప్పుడు చెప్తున్నారు. ఇది నమ్మే పరిస్థితిలో జూబ్లీ హిల్స్ ప్రజలు కనిపిస్తున్నారు మీరు చెప్తున్న ఆ ఏరియాలో వాళ్ళు. అంటే ఖచ్చితంగా పీజీఆర్ కుటుంబ సభ్యులప్పుడు జరిగిన ప్రకారం ఇప్పుడు యునానిమస్ చేయడానికి నిజంగానే అవకాశాలు లేవు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది, కాంగ్రెస్ పెట్టకపోయినా బీజేపీ అభ్యర్థిని పెట్టే పరిస్థితి అక్కడ కనపడుతుంది. కాకపోతే 4000 ఇళ్లు కట్టడం అంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో కేసీఆర్ కట్టిన ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో మనం చూసాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద పునాది వేసినప్పుడు 1,00,000, పైన స్లాబ్ పడితే 1,00,000 అనే ఆ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బులు ఇచ్చే పద్ధతి మనం చూస్తున్నాం. జూబ్లీస్ లో 4000 ఇల్లు కట్టాలంటే జాగా ఎంత ఉండాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా మనం చూడొచ్చు. సో అంటే ఎన్నికల కోసం కొన్ని మాట్లాడినా దీనికి ఇది కొంచెం 3 నెలల ముందు చెప్పుకుంటే ప్రజలు కూడా నమ్మేవాళ్ళేమో యాజ్ పర్ నా అంచనా ప్రకారం. ఎందుకంటే నియోజకవర్గంలో ఎలక్షన్ అనేది అనివార్యమని తెలిసి ఒక 2 నెలలు అవుతుంది కదా. ఈ 2 నెలలప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందని తెలిసినప్పుడే ఇలాంటి హామీలు ఇచ్చుంటే ఎంతో కొంత ప్రభావం ఉండేది. ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎంత లాభం ఉందో ఈ 4000 ఇళ్ల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా వాట్ అబౌట్ బీజేపీ? ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. నేను జనసేన, శంకర్ గౌడ్ వీళ్ళంతా పోయి కూడా సపోర్ట్ అన్నారు. ఇక టీడీపీ చెప్పనవసరం లేదు, టీడీపీ ఓటర్లు ఎటు వెళ్తారో మనం ఊహించుకోవచ్చు. ఏంటి బీజేపీ పరిస్థితి? జనసేన కలిసి రావటం వల్ల ఏమైనా ప్లస్ దానికి? ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి, కూటమి. అదే ఐక్యత బీజేపీ ఇక్కడ జూబ్లీస్ లో మాత్రం కనపట్లేదు కదా, కలిసి ఏం ప్రచారం చేయట్లేదు. బీజేపీ ఒంటరి పోరాటమే చేస్తుంది. సో బీజేపీ ఏదో రకంగా బీఆర్ఎస్ కు సహకరిస్తుందనే విషయాన్ని జనం నమ్ముతున్నారు తప్ప నిజంగా జనసేన, టీడీపీ కలిసి కొడితే, ఎందుకంటే టీడీపీకి ప్రధానమైన కమ్మ సామాజిక వర్గం నుంచే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. సో అలాంటప్పుడు ఇటు బీజేపీ క్యాండిడేట్ కి టీడీపీ నుంచి సపోర్ట్ ఎలా వస్తుందన్న ఒక చర్చ కూడా ఉంది. సో ఇక్కడ కమ్యూనిటీ వైజ్ గా, మతాల వారిగా, కులాల వారిగా జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ గా చేసుకుని అందరు పనిచేస్తున్నారు. అందులో ఏ కుల సంఘం ఆ కుల సంఘం మీటింగ్ పెట్టుకొని తమ వాళ్ళకి ఓట్లు ఏమో చెప్తారు. అందులో బీసీ యాంగిల్ ఉంది, ఓసీ యాంగిల్ ఉంది. సో ఈ ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు, చూడాలి ఎవరు గట్టెక్కుతారని. రైట్. కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చినప్పుడు చూసాం మనం సునీత గారికి, అసలు రావలేదు ఫస్ట్ టైం అంటే నాకు ఐ థింక్ నేను ఇలా ఫామ్ హౌస్లో ఉండి ఆయన తతంగా నడిపిస్తుంది. ఏమైనా ఉందా ఈ లాస్ట్ మూమెంట్లో ఏమైనా వచ్చి ఆయన ఆ ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? అంటే స్టార్ క్యాంపెయినర్లు అంతా నాకు తెలిసైతే బీఆర్ఎస్ కి ఇంకొక స్టార్ క్యాంపెయినర్ వచ్చి ప్రచారం చేయాల్సినంత అవసరం అయితే కనపట్లేదు. ప్రచారంలో వాళ్ళు ఏం వెనుకబడలేదు, ప్రచారం పక్కడిబందిగానే చేస్తున్నారు. ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది చూడాలి, అంత తప్ప ప్రచారంలో ఏం లోపం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా కేటీఆర్ గారు అన్ని రకాల హంగులతో ప్రచారం చేస్తున్నారు. సో కేసీఆర్ గారు వస్తేనే జూబ్లీహిల్స్ లో ఓట్లు టర్న్ అవుతాయనే పరిస్థితి కూడా లేదు. దట్టు ఇది బై ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ కి ఒక పాలసీ విధానం ఉంటది, ఒక ఎజెండా ఉంటది, ఒక మేనిఫెస్టో ఉంటది. జూబ్లీహిల్స్ కి ఇప్పుడు అర్జెంట్ గా మేనిఫెస్టోలో పెట్టి చెప్పాల్సిన విషయాలు కూడా ఏం లేవు. సో పైగా అది బీఆర్ఎస్ సీటు బీఆర్ఎస్ గెలుచుకోవడానికి పెద్దగా కేసీఆర్ రావాలన్నంత పరిస్థితి అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే యాంటీ కాంగ్రెస్ అయితే బలంగా ఉందని అనిపిస్తుందా? అంటే మీ టీం తిరిగినప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంత యాంటీ కనిపిస్తుందా? కాంగ్రెస్ మీద యాంటీ కంపల్సరీ కనపడుతుంది. ఎందుకంటే మీకు 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం మారి, చాలా మార్చుతాము, మార్పు కోసం ఓటేయమని చెప్పి మార్పు కోసం ఓటు వేయించుకున్నారు. సరే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కి పెద్దగా ఏం ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచిందంతా బీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ సీట్.
ఆ రకంగా కాంగ్రెస్ ని బదనాం చేయడానికి కూడా లేదు. జూబ్లీహిల్స్ లో గెలిచింది ఎవరు? మాగంటి గోపీనాథే కదా, ఉమ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలే కదా. ఉమ్, సో ఇవాళ కాంగ్రెస్ మీద కోపం ఎందుకు వస్తుందంటే ఓవరాల్ గా పెట్టిన సంక్షేమ పథకాలు ఏ మేరకు వస్తున్నాయన్న ఆలోచనతో కాంగ్రెస్ మీద కోపం వస్తుండొచ్చు కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తే ఏం ఎందుకంటే వరుసగా మూడోసారి మాగంటి గోపీనాథే అక్కడ కనపడుతున్నారు. ఎవరైనా జూబ్లీహిల్స్ కి ఏదైనా అన్యాయం జరిగితే బీఆర్ఎస్ వల్ల జరుగుతున్నారు తప్ప కాంగ్రెస్ వల్ల ఏం జరిగిందని అయితే మనం చెప్పడానికి లేదు అక్కడ. ఇక బీఆర్ఎస్ మీద అప్పట్లో నెగిటివ్ ఉండబట్టే కదా అప్పట్లో ఓడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆ నెగిటివ్ కొంతవరకు తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే ఆ సింపతియే కనిపిస్తూ ఉందా? లేదు లేదు, బీఆర్ఎస్ మీద నెగిటివ్ మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కనిపించింది? హైదరాబాద్ రంగారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో మొత్తము బీఆర్ఎస్ కే అనుకూలంగా సీట్లు వచ్చాయి కదా, కాంగ్రెస్ కి చాలా తక్కువ వచ్చాయి. ఎస్, కాంగ్రెస్ తక్కువ. లోకల్ హైదరాబాద్ లోకల్ అంతా రంగారెడ్డి జిల్లా అంతగా చూసుకుంటే హైదరాబాద్ రంగారెడ్డి అంతా వీళ్ళే గెలుచుకున్నారు. ఓన్లీ రూరల్ లోనే కాంగ్రెస్ గెలిచింది. సో అందుకనే ఇక్కడ కొత్తగా బీఆర్ఎస్ కు కొత్తగా వచ్చే సానుభూతి ఏం లేదు. దట్టు గోపీనాథ్ గారు అనారోగ్యంతో చనిపోయారు. అది ఆయనకి ప్రజలతో ఉండే కాంటాక్ట్ ని బట్టి ఆయనకు ఉండే లాయాలిటీ ఎంతో కొంత మేరకు షో చేస్తుంది. ఇప్పుడు భర్తను కోల్పోయిన భార్యగా, తండ్రిని కోల్పోయిన బిడ్డలుగా వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ఎంతో కొంత ఆదరణ రావచ్చు. కానీ ఇక్కడ స్థానికుడైన నవీన్ కి మద్దతు ఇవ్వాలన్న ఒక పెద్ద ఇమేజ్ ఒకటి నడుస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ కి మళ్ళీ గెలిస్తే మనకేం రావాలి బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కూడా ఎంతో కొంత మద్దతు వస్తుంది. సో ఇప్పుడు అందుకనే లోకలా నాన్ లోకలా, ఈ లోకల్ స్టాండింగ్ ఎవరికి ఉంది, లేదా అవుట్ స్టేషనా, లేదా ఇక్కడ ఉంటారా, ఇట్లాంటి చాలా అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం మనకి ఈ టైంలో కనపడుతుంది. కృష్ణ గారు, ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే ఇంకా ఆ కాంగ్రెస్ పని అయిపోయినట్లు భావించవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అంటున్నట్టుగా లేదు లేదు, ఎందుకంటే మీకు వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉంది కనుక జూబ్లీహిల్స్ కనుక కరెక్ట్ గా కొడితే మానసికంగా మోరల్ గా జిహెచ్ఎంసీ మీద కూడా మనం ఒక పట్టు సాధించిన వాళ్ళు అవుతాం అనేది రెండు పార్టీల యొక్క ఆలోచన తప్ప ఈ ఒక్క సీటు బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ పోయేదేముంది? ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే 4 నిధులు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తారని అనుకుంటారు తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పటిలాగానే ప్రతిపక్షంలో కూర్చుంటారు. సునీత గారు కూడా అట్లనే పేపర్లో మీడియాలో కనపడతారు తప్ప నియోజకవర్గానికి ఆమె వెళ్ళ అదనంగా ఏం జరుగుతుంది అన్న చర్చ కూడా ఒకటి ఉన్నది. సో అందుకనే ఈ ఎన్నిక అయిపోతే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతుందనో, రాష్ట్రం ఆగవాగం అవుతుందని చెప్పుకోవడానికి అసలే లేదు. ముఖ్యమంత్రి ఆ రేంజ్ లో దీన్ని ప్రతిష్టాత్మక ఎందుకు తీసుకుంటారంటే కొన్ని శక్తులు ఇక్కడ నవీన్ ఓడిస్తే ముఖ్యమంత్రిని ఓడించిన అట్లా ఆ స్థాయిలో ఫీల్ అవుతున్నారు కనుక ఆయన కూడా అంత జిజ్జుకు తీసుకొని పనిచేస్తున్నట్లే కనపడుతుంది. మరి బీజేపీ ఎందుకని ఇంత సైలెంట్ గా ఉంది? ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం లేదు ఈ సీట్ని? గెలిచిన ఒక్కటైనా ట్రయాంగిల్ పోటీ ఉండేది. బీజేపీ సీరియస్ గా ఫైట్ చేస్తే కనుక ట్రయాంగిల్ పోటీ వచ్చేది. అప్పుడు చాలా లో మార్జిన్ తో ఎవరో ఒకరు బయటపడేవారు. కానీ బీజేపీ ఆ ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. బీజేపీకి రకరకాల కారణాలు ఉండొచ్చు. అసలు క్యాండిడేట్ దగ్గర నుంచే సమస్య వచ్చింది. నీ వర్గం నా వర్గం అనే గొడవలు బీజేపీలో కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో ఎంత ఉన్నాయో బీజేపీలో కూడా అంతే కనపడుతున్నాయి. సో ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రమే తిట్టేవాళ్ళు గ్రూప్ తగాదండి, ఇప్పుడు బీజేపీని కూడా తిట్టే పరిస్థితికి వచ్చింది రాజకీయం. సో అందుకనే బీజేపీ ఎవరికో ఒకరికి ఫేవర్ చేయడానికి సైలెంట్ గా ఉంటుందనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. నేను టైటిల్ పెట్టినట్టుగానే సింపతి హిల్స్ అని పెట్టాను కృష్ణ గారు. అంటే ఆ మొత్తం మీద జూబ్లీ హిల్స్లో ఆ సింపతి స్పష్టంగా కనిపిస్తుందని మనం ఒప్పుకోవచ్చు అనమాట. అయితే ఏ రకమైన సింపతి రావాలి? మాగంటి గోపీనాథ్ గారి మరణం మీద సింపతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదంటే వరుసగా 3 సార్లు అవకాశం వచ్చి ఓడిపోతున్న నవీన్ యాదవ్ మీద అయ్యో పాపం అనే సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏ రకమైన సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది సో అందుకని ఇక్కడ సింపతి సెంటిమెంట్ కంటే కూడా రేపు ఎవరు గెలిస్తే నియోజకవర్గానికి ఉపయోగం అనే అంశం కూడా ఒకటి క్లియర్ గా కనపడుతుంది. సో అందుకనే డెవలప్మెంట్ సింపతి అనే డిబేట్ పెట్టుకోవడానికి టైటిల్ కి బాగుంది, కానీ ఎట్లాంటి సింపతిని మనం ఓటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది కూడా చాలా కీలకమైన అంశం. అంటే ఇద్దరికి సింపతి, మీరు చెప్పినట్టుగా నవీన్ వైపు సింపతి ఉంటుంది గెలిపించాలని, ఇటు గోపీనాథ్ మిస్సెస్ కూడా సపోర్ట్ చేయాలని ఒక సింపతి ఉంటుంది. నవీన్ కష్టాన్ని కూడా చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎప్పటికప్పుడు
ఎంత చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా నియోజకవర్గంలో ఉండి అక్కడే ఉండి తిరిగి అక్కడ వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఆ రకమైన సింపతి కూడా ఉందిగా, ప్రతిసారి ఓడిపోతున్నాడు నవీన్ గెలిపిద్దాం ఈసారి కూడా అనుకోవచ్చు కదా. రైట్. మొత్తం ఆ సింపతి చేతిక లేక కారుకి ఉపయోగపడుతుందో మనం చూడాలి. మీరు చెప్తున్నట్టు ఈ 2 daysలో కంపల్సరీగా పోల్ మేనేజ్మెంట్ వల్ల ఏమైనా చేంజెస్ కంపల్సరీ కనిపిస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు వస్తున్న సర్వేలు అన్నింటిలో ఉన్న నెంబర్స్ అనేది మారుతాయండి. ఈ నెంబర్స్ తోనే ఈ ఫలితం వస్తుందని చెప్పడానికి లేదు. అటు ఇటుగా రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కానీ ఈ 50% టీఆర్ఎస్ కి 30% కాంగ్రెస్ కి అనే నెంబర్స్ అయితే మారుతాయి. అలాగే వస్తుందని కూడా అనుకుంటే కూడా భ్రమ అవుతుంది, అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి మేము సర్వే పూర్తి చేసిన తర్వాత ఎర్రగడ్డ బోరబండలో నిన్నటి నుంచి కాంగ్రెస్ టిల్ట్ అవుతుంది అనేది మాకు ఈ రోజు సాయంత్రం వచ్చిన సమాచారం. సో ఇది ఇంకా రానున్న 3 రోజులు ఇంకా ఎటువైపు దారి తీస్తుందో కూడా తెలియదు. ఇప్పటి వరకు రహమత్ నగర్ లో పోటాపోటీ ఉంది, రేపు అది వన్ సైడ్ కాంగ్రెస్ కైనా కావచ్చు. ఇప్పటి వరకు షేక్పేట లో బీఆర్ఎస్ గట్టిగా ఉంది, రేపు షేక్పేటలో ఏమైనా తేడా రావచ్చు. సో అంటే ఛాన్సెస్ ఆర్ దేర్, ఎటువైపు అయినా టిల్ట్ కావడానికి షిఫ్ట్ కావడానికి అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ మైనారిటీ ఓట్లు చేంజెస్ కావచ్చా, లేక ఇదేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు కృష్ణ గారు? ఇప్పుడు మైనార్టీలు కూడా చెప్తున్న షేక్పేట కానీ సుల్తాన్పూర్ ఈ ఏరియా అంతా ఎక్కువ కనిపిస్తుంటారు. వీళ్ళు కాంగ్రెస్ మైనార్టీలు కూడా ఒకవైపు గంపగుత్తగా లేరు. మైనార్టీలు అంతా ఒక పార్టీకే ఓటేస్తారు. అజారుద్దీన్ ఒక పిలిపిస్తే ఓట్లేస్తారు, లేదంటే ఓవైసీ ఒక పిలిపిస్తే మొత్తం ఓట్లు వన్ సైడ్ పడతాయన్న ఆలోచన అయితే జూబ్లీహిల్స్ లో కనపడలేదు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ కు ఉండే ఓటు బ్యాంకు మైనార్టీలో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కు ట్రెడిషనల్ గా ఉండే ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఉంది. సో మధ్యలో ఎంఐఎం మద్దతు కూడా ఉంది కనుక మిగతా వాళ్ళకంటే కాంగ్రెస్ కి ఎక్కువ మైనారిటీ ఓటు రావాలి లెక్క ప్రకారం. సో అది ఎంతవరకు కాంగ్రెస్ లాస్ట్ రాగలుగుతుంది మైనారిటీ ఓట్లు అనేది, ఆ పోలరైజేషన్ ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఓన్లీ అజారుద్దీన్ ఫ్యాక్ట్ వల్ల మాత్రం మైనారిటీ ఓట్లు పెరుగుతాయంటే మాత్రం నేనైతే నమ్మను. మీరు మొత్తం మీద చూస్తుంటే హోరాహోరీగా కనిపిస్తుంది. మీరు చెప్తున్న త్రిముఖ పోటీ ఏమో కానీ ఇద్దరి మధ్య పోటీ, అధికార పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్య మాత్రం కంపల్సరీ ఆ పోటీ కనిపిస్తుంది. ఇద్దరికి మీరు చెప్తున్నట్టుగా ప్రతిష్టాత్మకమే, తప్పకుండా గెలవాల్సిన సీటే. ఇటు మీరు చెప్పినట్టు నవీన్ యాదవ్ పేరు చెప్పి నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు ఆ కామెంట్ చేస్తారు. ఇటు బీఆర్ఎస్ చూస్తే సింపతి లేదు, అభివృద్ధికే పట్టం. ఎట్లా చూసుకున్న ఒక మొత్తం మీద ఎవరికి వాళ్ళు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ సింపతి గెలిపిస్తుందో మనం వెయిట్ చేయాలి. మొత్తం మీరు చెప్తున్న సర్వే ప్రకారం చూస్తుంటే ఫైనల్గా బీఆర్ఎస్ కారుకే అందరు కారు ఎక్కాలని చూస్తున్నారు, అంతేనా? బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంది, ఈ రోజుకి బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంది. ఓకే, అయితే ఇది కూడా పెద్ద మార్జిన్ కాదు, 6% అనేది పెద్ద మార్జిన్ కాదు. బై ఎలక్షన్ లో ఒక్కోసారి స్వీప్ వచ్చేసిందంటే వన్ సైడ్ కొట్టి పడేసేది లాస్ట్ మినిట్. అది బీఆర్ఎస్ కు వచ్చినా ఆశ్చర్యపోద్దు, కాంగ్రెస్ కు వచ్చినా ఆశ్చర్యపోద్దు. ఈ మార్జిన్ మీరు చెప్తున్నట్టు లాస్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేము. మీరు చెప్తున్నారు షేక్పేట ఏరియాలో రాత్రి ఏం జరుగుతూ మనం చెప్పలేం. ఎందుకంటే అతిరథ మహారథులంతా దిగున్నారు, అటు పార్టీ నుంచి ఇటు పార్టీ నుంచి. చెప్పలేం ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఎటువైపుకి జనం కూడా మొక్కుతారు. మనం ఆ పోలింగ్ బాక్స్లో ఓటు పడే వరకు కూడా చెప్పలేము కృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో. రైట్ సార్, థ్యాంక్ యూ.